జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్ర యూనివర్సిటీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించినటువంటి విసి ప్రసాద్ రెడ్డి అదే యూనివర్సిటీలో విజయసాయి రెడ్డితో కలిసి అనేక కుల సంఘాలకు సంబంధించినటువంటి మీటింగ్లో పాల్గొనటం, ఈయన వీసీగా ఉన్న సమయంలోనే విచ్చలవిడిగా గంజాయి ఆంధ్ర యూనివర్సిటీలో పట్టుబడటం, స్వయంగా యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది వద్దే గంజాయి పట్టుబడటం, అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఎలా క్రియేట్ చేశాడు? జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మాత్రం ఛాంబర్ లో ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఇక్కడ. కానీ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ ప్లేస్ లో ఎవరి ఫోటో రావాలి? చంద్రబాబు గారి ఫోటో రావాలి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా రావాలి. కానీ ఆ రెండు ఫోటోలు నేను పెట్టుకోను, నేను జగన్ ఫోటో మాత్రమే పెట్టుకుంటా. చంద్రబాబు గారిని మేము ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, ఆయన ఫోటో మేము మా ఛాంబర్ లో ఎక్కడ పెట్టుకోబోమని చెప్పి అప్పట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కేవలం జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నాడు తొత్తుగా మారినటువంటి ప్రసాద్ రెడ్డి పాపం ఈ రోజు పండింది. ఎందుకు పండింది అంటున్నాను అంటే, గతంలో ఆయన వీసీగా ఉన్న సమయంలో ఒక హైకోర్టు ఉత్తర్వులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడాన్ని ఇప్పుడు హైకోర్టు తీవ్రంగా పరిగణించి నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా కూడా విధించింది. విచ్చలవిడిగా విర్రవీగితే ఏమవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు పండాయని చెప్పి యూనివర్సిటీలోని తోటి అధ్యాపకులు స్టూడెంట్లు ఉన్నారో వాళ్లే ఈ రోజు ప్రసాద్ రెడ్డి పాపం పండిందని చెప్పి సంబరపడే పరిస్థితి.